రైట్. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఫలితాలపై ఇటీవల కేకే సర్వే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆ ప్రతినిధి ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు రిజల్ట్స్ వస్తుండగా దీనిలో కూటమి ముందంజగా వెళ్తుంది. అది కూడా డ్రాస్టిక్ ఒక పవర్ఫుల్ ఫిగర్ తోటి కూటమి ముందుకెళ్తుంది. సో జూన్ 1న ఇటు ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని సర్వే సంస్థలు కానీ అటు ఇటుగా వచ్చాయి. కొందరు వైసీపీకి వస్తాయంటే ఇంకొందరు కూటమి గెలుస్తుందని చెప్పారు. అది కూటమి వచ్చినా కూడా ఇది ఒక 100 to 120 వస్తాయని చెప్పారు. కానీ ఇటు కూటమికి ఎగ్జాక్ట్గా ఇటు 160+ వరకు వస్తాయని చెప్తూ కూడా ఇటు ఒక సర్వే రిలీజ్ చేశారు. సో అదే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నిజమవుతుంది. వైసీపీకి 14 కంటే సీట్లు దాటవంటూ కూడా ఆ రోజు చెప్పారు. సో అదే ఈరోజు నిజమవుతుంది. సో ఈ సర్వే చేసినటువంటి కేకే గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సో మీరు ఇంత ఎగ్జాక్ట్గా ఇంత యాక్యురేట్గా ఎట్లా చెప్పగలగాలి? ఎందుకంటే చాలా వరకు నేషనల్ మీడియా చేసిన సర్వేలు కావచ్చు, కొన్ని సర్వే సంస్థలు చేసిన సర్వేలు కావచ్చు, అటు ఏ పార్టీ గెలిచినా 100 to 120 ఎబో వస్తాయని చెప్పారు. కానీ మీరు ఇంత యాక్యురేట్గా ఎలా చెప్పగలిగారు? అంటే ఒకటి సార్, మనం ఇది ప్రజల్ని ఉద్ధరించేదానికో లేదా ప్రజలకు మన నెంబర్ తెలియపరిచేదానికో ఈ సర్వే నెంబర్స్ అయితే కాదు. మామూలుగా వాళ్ళకి బాగుపరచాలని, వాళ్ళకి ఏదైనా చేయాలని అది ఉన్నప్పటికీ కూడా ఈ సర్వే అనే కంపెనీ అనేది ఒకటి ఓవరాల్గా అంటే లాస్ట్ టైం కూడా మనం 151 చెప్పినప్పుడు మీరు కూడా ఎక్కువ మంది అదే 151 ఎలా వస్తాయి వైఎస్ఆర్సీపీకి అంత క్రాస్ అవుతాయి కదా, సిట్టింగ్ గవర్నమెంట్ 25 లోపల ఎలా పడిపోతాయి అన్నారు. దాన్ని కొంచెం ఫార్వర్డ్ తీసుకుని ఈసారి సింగిల్ నెంబర్స్ చెప్దాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇండివిజువల్ నియోజకవర్గాలుగా ఎమ్మెల్యేలని కలిసి, అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళని కలిసి వాళ్ళకి సర్వే చేసి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా డేటా కూడా తీసుకొని కన్సాలిడేట్ చేసి, ఎందుకంటే మన డబ్బులే పెట్టి కాదు, ఆబ్వియస్గా మనం ఆర్డర్ తీసుకొని చేసేది అనమాట ఒక నియోజకవర్గం. దాంతోపాటు చిన్న చిన్నవి కూడా చేసుకుంటాం. బట్ ఇప్పుడు చేసిన మేజర్ రిస్క్ ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్దాం. కానీ ఎందుకు ఈ సర్వే ప్యాటర్న్ని మారుద్దాం? దేశంలో ఒక మామూలు వ్యక్తి కూడా 100 దాటుతాయి, 110 వస్తాయి, 120 వస్తాయి, ఇంత వస్తాయి అంటారు కదా. కానీ ఒక సర్వే కంపెనీగా ఉన్నప్పుడు వాళ్ళు అనకూడదు కదా ఈ మాట. +10 -10 చెప్తే నువ్వు 20 బాటలు చెప్పినట్టు. అలాగే ప్రతి పార్టీకి 20-20 చెప్తే నీకు మంచి సేఫ్ జోనే కదా. అలా కాదు, సింగిల్ నెంబర్కి వెళ్దామని మనం దాంట్లో ఇక్కడ మోర్ టిపికల్ ఏంటంటే మన 4 పార్టీలు సింగిల్ నెంబర్ చెప్పాలి. టీడీపీకి చెప్పాలి, వైఎస్ఆర్సీపీకి చెప్పాలి, జనసేనకి చెప్పాలి, బీజేపీకి చెప్పాలి. సో అక్కడ ఒక దాదాపుగా ఈ మనం చేసిన ప్రాసెస్లో మనకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 144 పోటీ చేసినటువంటి టీడీపీలో 133 గెలుస్తుందని, అలాగే 10 నియోజకవర్గాలు పోటీ చేసినట్టు బీజేపీలో 7 గెలుస్తున్నాయి, అలాగే జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాలు గెలుచుకునే ఛాన్స్ ఉందని, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 14 నియోజకవర్గాలకి అది కన్ఫైన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పగలిగాం సార్. సో వైఎస్ఆర్సీపీ గురించి చూసుకుంటే అది అధికారంలో ఉన్న పార్టీ 5 yearsగా చాలా వరకు సంక్షేమ పథకాలు కూడా చేసింది. కానీ ఇంత డ్రాస్టిక్గా 14 seats లోపే ఉంటుందని మీరు ఎట్లా చెప్పగలిగారు? అలాగే అది ఓడిపోవడానికి గల రీజన్స్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు? అంటే ఇప్పుడు ఫైనల్ నెంబర్ వచ్చేసరికి మీకు 14 అనిపిస్తుంది సార్. మనం ఏంటంటే ఇండివిజువల్ ఒక్కొక్క నియోజకవర్గం, ఈ నియోజకవర్గం గెలుస్తుందా గెలవట్లేదు, ఈ నియోజకవర్గం గెలుస్తుందా టఫ్ ఫైట్. పోస్ట్ పోల్లో చేసాం, ఆ పోస్ట్ పోల్లో కూడా టఫ్ ఫైట్. అందుకే మీకు క్లియర్ కట్గా 14 నియోజకవర్గాలు కూడా 6-8 వేసి ఈ 6 కన్ఫామ్గా గెలిచేయండి. ఈ 8 మటుకు బాగా టైట్ ఫైట్లో ఉన్నాయి. మేబీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ వెళ్ళొచ్చు అని చెప్పుకుంటూ చేసాం. దాంట్లో కూడా ఓడిపోవచ్చు, 14 వస్తాయి, ఇంకా 14 గంటల లోపల కూడా రావచ్చు. సో ఈ మటుకు టోటల్ ఫిగర్స్ చేస్తున్నాం అని చెప్పాం ఓవరాల్ కన్సాలిడేట్గా. సో జనసేన చూసుకున్నట్లయితే లాస్ట్ టైం కేవలం 1 మాత్రమే గెలిచింది. సో ఈసారి ఇప్పుడు 21 పోటీ చేస్తే 21లో ఉంది. సో ఇది కూటమితో కలవడం వల్ల ప్లస్ పాయింట్ అంటారా, లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా? ఆబ్వియస్లీ కూటమి అడ్వాంటేజ్ ఉంటుంది సార్. వీళ్ళకి అడ్వాంటేజ్, అది ఉభయ లాభోపరిలాగా. బట్ యాక్చువల్లీ మీకు జనసేనని తక్కువ చేసి చూపించేది ఏంటంటే మామూలుగా ఇక్కడే బలం ఉంటుంది కదా, అక్కడ రైల్వే కోడరే ఎక్కడ ఉంటుంది, పాలకొండ ఎక్కడ ఉంటుంది, అట్లా ఉంటుంది సహజంగా. అది రాంగ్ నానుడు ఎక్కిచ్చేసారనమాట. అలాగే కాకుండా మీకు జనసేన బలం లేనిటువంటి విలేజ్ ఉంటుంది. అది 1% ఉండొచ్చు, 2% ఉండొచ్చు, 20% ఉండొచ్చు. ఆబ్వియస్గా దానికి స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఉన్నటువంటి టీడీపీ వెనకాల ఉంది కాబట్టి 2 పార్టీలు ఆబ్వియస్గా ఓట్ షేరింగ్ బాగా కన్వర్ట్ అయింది కాబట్టి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కూటమి వైపు షిఫ్ట్ అవుతున్న ఓట్ బ్యాంక్ 10-15% ఉంది కాబట్టి ఓవరాల్గా ప్రతి విలేజ్, ప్రతి మండలం మనం వెరిఫై చేస్తున్నప్పుడు ఈ నియోజకవర్గం కూడా కొట్టగలదు అని చూసినప్పుడు మనకు వాళ్ళు వైనాట్ 21 అని వాళ్ళు అనుకున్నారు కానీ చెప్పట్లేదు. నేను వైనాట్ 21 అనే కాన్సెప్ట్ ఎందుకు రిలీజ్ చేశానంటే తర్వాత ఆ కాన్సెప్ట్గా మీరు ఓవరాల్గా ఒక్కొక్క నియోజకవర్గం చూసుకున్నప్పుడు మనకు ఓవరాల్ 21 కనపడుతుంది. సో అప్పుడు దాన్ని నేను కన్సాలిడేట్గా వైనాట్ 21 అనుకున్నట్టున్నారు అని చెప్తున్నాను అనమాట ఓవరాల్గా. సో మీరు మీ ఎగ్జిట్ పోల్ సర్వే రిలీజ్ చేసినప్పుడు చాలా వరకు ఒక అధికారంలో ఉన్న పార్టీ 14కు తక్కువ రావడం ఏంటి అంటే అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, ఇతర సర్వే సంస్థలు కావచ్చు, అట్లా అన్నారు. సో అప్పుడు మీకేమనిపించింది? సో వాళ్ళ కామెంట్స్ వచ్చినప్పుడు మనకు ఒక మెచ్యూరిటీ వచ్చింది కదా సార్, ఆల్రెడీ ఇంత సానిషన్ చేస్తున్నాం, ప్లస్ మెంటల్గా మనకున్న స్టెబిలిటీని బట్టి అవతల కమెంట్స్ని పర్సనల్గా తీసుకొని దాన్ని ఎమోషనల్గా మళ్ళీ రిప్లై ఇచ్చి అలా లేదు సార్.
దాన్ని పెద్ద పట్టించుకునేది లేదు, మన పని మనం చేసుకుంటూ పోవడమే. సో మీరు 2019 ఎలక్షన్స్లో కూడా అప్పుడు కూడా అక్యురేట్గా ఆల్మోస్ట్ అలాగే చెప్పారు. సో ఇప్పుడు కూడా అదే మళ్ళీ రిపీట్ అయింది. సో మీ టీం వర్క్ అంటారా? సో ఎట్లా చేశారు? మీ హార్డ్ వర్క్ ఎట్లా ఉండింది? ఆబ్వియస్లీ టీం వర్క్, మనం వెళ్ళే టీం మెథడాలజీ ఒకటి, ఈ రెండు ప్రధాన బలాలు. అది స్లీపర్ సెల్స్ కావచ్చు, మన టీం కావచ్చు, మనం అవుట్సోర్స్ ఇచ్చిన టీం కావచ్చు, ఓవరాల్గా మనం వాడే మెథడాలజీ అల్గరిథమ్స్ కావచ్చు, ఇవన్నిటివి దీని ఫ్యాక్టర్స్ ఇవి. సో మీరు ఇన్ని రోజుల పాటు అంటే ఇప్పుడు జూన్ 1st రిలీజ్ అయిన తర్వాత మీ సర్వేను సో ఇది వర్కౌట్ అవ్వదులే అనుకున్న వాళ్ళే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే సో వీడెవడండి బాబు ఇంత అక్యురేట్గా ఇచ్చాడని చెప్తున్నారు. సో ఇప్పుడు పాజిటివ్గా వస్తుంది. సో ఇప్పుడు ఏమనుకుంటారు మీరు? మామూలుగా మాకు ఈ పార్టీ గెలవాలని, ఈ పార్టీ ఓడాలని అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు మేము కేవలం నెంబర్కి దగ్గరగా వచ్చింది అన్న ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది. ఇంకా మళ్ళీ మన పని మనం చేసుకుంటూ పోవడమే సార్. సో మొత్తానికి కేకే ఏం చెప్తున్నారంటే మా టీం వర్క్తో పాటు మా మెథడాలజీ పక్కా ఉంది కాబట్టి ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఈ సర్వే చేయడంతో ఈ అక్యురేట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.